పక్షవాతం గలవాడిని నువ్వు బాగు చేసిన దేవుడు తండ్రి. పక్షవాతం గలవాడి హృదయాన్ని బాగు చేసిన గల గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో ఇదిగో ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడావు. ధైర్యంగా ఉండమన్నావు. నా పాపాలు క్షమిస్తానని చెప్పావు. నీ చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను నీ దగ్గరికి చేర్చుకుంటావని మాట్లాడావు తండ్రి. ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా. ఈ రాత్రి నా బ్రతుకును మార్చండి ప్రభు. అక్క నోరుతాను ప్లీజ్. ప్రభుతో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి నీ ఆత్మాభిషేకంతో నింపునయ్యా. నన్ను ఈ రాత్రి నీ పేదలని కృప చేత లేవనెత్తండి ప్రభా. ఈ రాత్రి ప్రభా నన్ను ఆదరించడానికి నువ్వు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. అక్క నీకు ఏ అవసరం నువ్వు అడుగు, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు నీ ప్రార్థన ఆలకించబోతున్నా. నీకేది కావాలన్నా పరిశుద్ధులైన ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధులైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. నిటారుగా ఇదిగో ప్రభు, నా చేతులు ఏది లేదు నాయన. నా ఉట్టి చేతులు, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ రాత్రి. నా స్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ రాత్రి. నా బ్రతుకును మార్చు ప్రభు. నా స్థితిని మార్చి రాత్రి నా జీవితాన్ని వెలిగించండి ఈ రాత్రి ప్రభా. ఈ రాత్రి నీ అభిషేకంతో నింపు. ఈ రాత్రి నీ కార్యాలతో నింపు. ఈ రాత్రి నీ బలమైన శక్తితో నింపు నన్ను. అడగండి అక్క, అడగండి, అడగండి ప్రభా. ఈ రాత్రి నీ అభిషేకంతో నింపును నాయన. నీ అభిషేకమైన కార్యాలతో నింపును నాయన. ఈ రాత్రి ఈ రాత్రి నాకు మారు మనసు కావాలి. ఈ రాత్రి నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా. ఈ రాత్రి నుంచి నేను తాగడం మానేస్తున్నానయ్యా. చెప్పు, ఈ రాత్రి ప్రభా నేను చేస్తున్న ప్రతి పాపం విడిచిపెడుతున్నాను ప్రభా. నువ్వు నాకు కావాలని చెప్పి యేసు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ప్రభు నీ ముడతాడు. ప్రభు నీ కుటుంబాన్ని కడతాడు. ప్రభు నీ కుటుంబంలో చేస్తాడు. ఆయన ప్రేమ కలిగిన ప్రభు, నిన్ను జీవించగలిగిన రాజు, మహారాజు అయినటువంటి దేవుడు కనుక ఈ రాత్రి మాట్లాడతావా? ఈ రాత్రి మాట్లాడతావా? ఈ రాత్రి మాట్లాడతావా? కన్నీళ్ళే పౌనములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేచారిన, కన్నీళ్ళే పౌనములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేచారిన,
అలాగే 2 చేతుల పైకెత్తి, ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. కొడుకొచ్చిన కుమార్తెలతో కుమారులతో మాట్లాడినందుకు మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కొడుకొచ్చిన కుటుంబాలను దీవించింది. ఈ శబ్దం ద్వారా ఎంతమంది అయితే బయట వాక్యం విన్నారో వారందరి కుటుంబాలు మార్చిందయ్యా. వారి కుటుంబాలు అద్భుతాలు చేయండి. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, బాధలు, అప్పులు, సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి. నీ రక్తములు కడగబట్టడానికి, నీ మందిరానికి రావడానికి ప్రతి ఒక్కరికి మనసు కలుగు చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కల బ్రతుకుల్లో స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు జరిగించండి. అల్పులు అయిన మమ్ములను మీ చేతులకు సమర్పించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మాధవెక్కను బట్టి వందనాలు అయ్యా. ఈరోజు మాధవెక్క ఇంటి ద్వారా, ఈయన కుటుంబంలో ఏర్పాటు చేయబడిన నీ కూడిక ద్వారా నీ సువార్త బయటికి వెళ్ళినందుకు స్తోత్రాలు. నీ సువార్త పనిలో పాలి భాగస్తురాలుగా, ప్రిస్కిల్లలాగా, లుదియాలాగా నీ పని కొరకు, దెబోరాలాగా నీ పని కొరకు దిగో తండ్రి రోషం కలిగి ఈ కొడుకు ఏర్పాటు చేసింది. ఈరోజు ఇక్కడ విత్తబడిన వాక్యం ద్వారా ఒక్క ఆత్మనైన మందిరానికి తీసుకుని రాయ్యా. నా ప్రయాస అంతిదే ప్రభు, ఏదో మా పేరు కోసం కాదు నాయనా. దేవా ఒక్క ఆత్మను రక్షించయ్యా. ఒక్కరిని నీ మందిరానికి తీసుకుని రాయ్యా. ఒక్కరిని మందిరంలో చేర్చు ప్రభు. నశించిపోతున్నారయ్యా ప్రజలు, వారందరినీ రక్షించయ్యా. ఈ రాత్రి ప్రభు ప్రతి కుటుంబంలో మేలు చేయండి నాయన. ఈ రాత్రి ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి రాజా. ఈ ఆత్మ బలముతో నింపయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలు తాకండియ్యా. తాగుడు చేత సతమతమైపోతున్నారయ్యా. గుట్కాలకు, కడీలకు, సిగరెట్లకు, పాలుపురాలకు, గంజాయికి, కొకైన్కి, డ్రగ్స్ అలవాటు కుటుంబాలు ఉన్నాయి. వారందరి స్థితిలో చూడిపించయ్యా. ఏ ఒక్కరు నశించిపోవడం నీ చిత్తం కాదు రాజా. ఈ నగర్లో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడయ్యా. వారి కుటుంబమును మార్చండి ప్రభు. ఈ మందిరంలో ఒక్క ఆత్మను చేర్చండి రాజా. ఈ రాత్రి రాజా రోగాల మధ్య ఉన్నారు, అనారోగ్యాల పాలై ఉన్నారు, దయ్యాలు పట్టుకుని ఉన్నారు, శాతపడి శక్తుల చేత పీడిపబడుతున్న వారు ఉన్నారు. దైవములు కాని వాటిని పట్టుకొని దైవము అని చెప్పి పూజించే వాళ్ళు ఉన్నారు. వారందరి హృదయాలు మార్చయ్యా. నువ్వు ప్రేమ కలిగిన రాసమని ప్రజలకు తెలియచేయండి అయ్యా. నువ్వు ఆదరించగలిగిన రాజు అని ప్రజలు తెలుసుకునేలాగా చేయ ప్రభు. ఈ రాత్రి ప్రభు నగర ప్రజలను దర్శించండి అయ్యా. ఈ వాక్యం వైపు చూడాలయ్యా, నా వైపు కాదు ప్రభు. జనాలు చూడాల్సింది ఈ వాక్యం వైపు నడిపించయ్యా, నడిపించయ్యా. ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు వెలిగించండి. ఈ రాత్రి కలుసులో మాది యొక్క ఇంటి దగ్గర జరిగిన ప్రార్థన ద్వారా మాది యొక్కను బలపరిచయ్యా. ఆ బిడ్డ ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, వేదనలు, తమ్ముడు, చెల్లి, అందరి కుటుంబాలలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు చూడిపించయ్యా. నా మాది అక్కడిని దీవించు. నా అక్కతో మాట్లాడయ్యా. ఆ బిడ్డని ప్రభు నీ పనిలో పాలు భాగస్తురాలుగా, కల్లా కప్పం లేకుండా ఒక పాత్రగా నువ్వు వాడుకుంటున్నందుకు కొందగలయ్యా. ఆ బిడ్డని ఇంకా బలపరచు. నీ పని కొరకు ప్రాకులని వారిని నేర్చు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించండి. ఈ కుడికి వచ్చిన వారిని జీవించండి. ఈ శబ్దం వింటి వాక్యం విన్నప్పుడు ప్రతి కుటుంబంలో మేలు చేయమని మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగిస్తుంది. నీ చిత్తమైతే మరొకసారి స్థలంలో మేము కూడుకునే కృప తెచ్చుకోమని ప్రభుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.